స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో అఖండ విజయాన్ని అందుకున్నారు. కూటమిని అధికారంలోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా నిలబడ్డారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించబోతున్నాడనే మాట వినిపిస్తుంది. ఓ విధంగా దేశంలో ఇన్నేళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ పార్టీకి రాని విధంగా జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించి రికార్డు గెలుపుని దక్కించుకుంది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో పాటు తనతో పాటు పోటీ చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించుకున్నారు. ఈ గెలుపుతో ప్రజలు తనకు పెద్ద బాధ్యత ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. ఈ గెలుపుని బాధ్యతగా తీసుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలను బట్టి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కీలక పాత్ర పోషించబోతుందని అర్థమవుతోంది. అది జరగాలంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న 3 సినిమాలన్నీ వీలైనంత వేగంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వీటిని ఎంత వేగంగా పూర్తి చేస్తాడనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అవకాశం ఉంటే ఈ ఏడాదిలోనే 3 సినిమాలు పూర్తి చేసి పరిపాలనలో పవన్ కళ్యాణ్ భాగం కావాల్సి ఉంటుంది. ఈ సినిమాల తర్వాత సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్తో మరో 2 దర్శకుల కథలు విని రెడీగా ఉంచారు. పెండింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అభిమానులు సైతం ఈ 5 ఏళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రావాలని కోరుకోకపోవచ్చు. ఈ 3 సినిమాలు కంప్లీట్ అయితే ఈ 2 ఏళ్లు అవి ప్రేక్షకుల ముందుకు వస్తాయి. పవన్ కళ్యాణ్కి జనసేన అభిమానులు కూడా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగానే చూడాలని ప్రస్తుత పరిస్థితుల్లో కోరుకుంటున్నట్టుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వం కీలకమైన మంత్రిత్వ శాఖ తీసుకోవడంతో పాటు జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడితే 2029 ఎన్నికలకు బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే పవన్ అప్పుడప్పుడు ఓ సినిమా చేసినా చాలని మరికొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చూశారు కదండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.